హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 PM అంటే డే రొటీన్ అనమాట. రోజంతా నేను ఏమేమి పని చేస్తాను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట. మా తియాన్స్ అయితే రోజు దోశ పెట్టినా తింటాడు, అంత ఇష్టం మనకి దోశ అంటే. ఒకవేళ ఇంట్లో చేయకపోయినా బయటైనా తెమ్మని అడుగుతాడనమాట. ఇక్కడైతే దోశ వేస్తున్నా. సింపుల్గా ఇట్లా స్మూత్గా దోశ రావాలంటే టిప్స్ ఏంటంటే, మనం రైస్తో పాటు రైసు నానబెడతాం కదా, అప్పుడు మనము అటుకులు ఉంటాయి కదా, అటుకులు కూడా నానబెట్టాలన్నమాట రైస్తో పాటు. అప్పుడు అటుకులు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట, స్మూత్గా వస్తుంది. ఇక్కడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా నేను మ్యాంగో తింటున్నా అనమాట, ఒక ఫ్రూటు. మార్నింగ్ అయితే ఒక 2 దోశలు తిన్నా. తర్వాత ఇప్పుడు 11 అవుతుంది, మ్యాంగో తింటున్నా. మా తియాన్స్ అయితే స్కూల్కి వెళ్ళాడనమాట. ఈవినింగ్ 3కి వస్తాడనమాట. అక్కడే లంచ్ తియాన్స్కి. టైం 11 అవుతుంది. ఈ ఫ్రూట్ తినేసి కాసేపు ఇంట్లో వర్క్స్ ఉంటే అవి చూసుకొని తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేయాలి. ఈరోజు లంచ్కి వచ్చేసి ఆలు ఫ్రై చేయబోతున్నా. కొబ్బరి చట్నీ కూడా చేశాను అనమాట, విత్ బాయిల్డ్ ఎగ్ అనమాట. ఎగ్స్ అయితే ఇట్లా ఫస్ట్ నానబెట్టుకొని, ఇక్కడ చూడండి కొబ్బరి చట్నీ రెడీగా ఉందని చెప్పా కదా, అదే క్వాంటిటీ తక్కువే చేసా, ఎక్కువ చేస్తే అయిపోదు కదా అందుకని. ఇప్పుడైతే ఆలు ఫ్రై చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేసుకున్న. ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పోపులోకి వేయాల్సినవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కదా, అందుకని చెప్పి. ఇట్లా ఫ్రై ఐటమ్స్ అయితే తక్కువ చేస్తాను, ఎప్పుడో ఒకసారి, డైలీ అయితే తినము. మా తియాన్స్ వచ్చేపాటికి వానికి కూడా కొంచెం సపరేట్గా చేస్తున్నా డిన్నర్లోకి అని చెప్పి. ఆలు ఫ్రై, క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, ఎగ్ ఫ్రై, ఈ 4 వన్ ఫేవరెట్ అనమాట. మా బాబు బాగా తింటాడు. ఇంకా వేరే ఏమంతా లైక్ చేయడు, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లోడు కదా, అంత తినలేడు. ఇక్కడైతే ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఆనియన్స్ అన్నీ. వీడియోస్ అయితే ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం రీచ్ ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి. వీడియోస్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి వీడియోస్లో. ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ పెడితే నాకు కొంచెం తెలుస్తుంది అనమాట, నేను వీడియోస్ చేయడంలో ఎలా చేంజ్ అవ్వాలి, నన్ను నేను చేంజ్ ఓవర్ చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యాక పొటాటో వేసుకుంటున్నా. పొటాటో చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుందన్నమాట, ఎక్కువ సేపు పట్టుకోకుండా. టైము తినడానికి కూడా చిన్న పీసెస్ ఉంటే బాగుంటుంది, అందుకని చెప్పి బాగా ఫ్రై చేసేసుకుంటున్నా. ఆనియన్స్ అయిపోయినాక పొటాటో కూడా. అయితే పొటాటో కొద్దిసేపు మగ్గినాక మనం పసుపు వేసే, కారము, ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లైట్గా వేస్తున్నా గరం మసాలా, ధనియా పౌడర్ అయితే ఎక్కువ వేయను నేను. ఇప్పుడు వీడియోస్ కాటుకొచ్చేపాటికి ఖచ్చితంగా చూడండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. నాకు లైక్ చేస్తే నాకు కొంచెం రీచ్ ఉంటుంది అనమాట. వీడియోస్ కూడా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేవి కంటెంట్ నాకు కామెంట్ రూపంలో పెట్టండి, అప్పుడు నాకు ఐడియా వస్తుంది ఎలాంటి వీడియోస్ చేయాలి అని చెప్పి. ఇక్కడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా. సాల్ట్ వేస్తే కొంచెం ఫ్రై అవుతాయి కదా ఫాస్ట్గా, అందుకని చెప్పి. ఇప్పుడైతే కొంచెం లెంతీ ప్రాసెస్, ఫ్రై అంతా చూపించబోతున్నా కదా. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా, అది కంటిన్యూ అవుతుంటుంది. ఏంటంటే నేను 1 year బ్యాక్ వెయిట్ లాస్ చేశా కదా, ఒక 2 months 3 months ఐ థింక్. అప్పుడు నేను 62 ఉండేదాన్ని. 62 kgs నుంచి 56కి రీచ్ అయ్యా.
అయితే ఇప్పుడు 1 ఇయర్ నుంచి మెయింటైన్ మీన్స్ నేనేమి తినుకోకుండా అప్పుడు డైట్ చేసే చూడు ఆ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వట్లేదు. నార్మల్గా తింటున్నా, కాకపోతే అన్నీ లిమిటెడ్గా తీసుకుంటున్నా, ఓవర్గా తీసుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు ఇష్టమైనది తిన్నాననుకో, ఈ ఒక మీల్ నెక్స్ట్ మీల్కి లేదా నెక్స్ట్ డే కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసి కంట్రోల్ చేసుకుంటా అనమాట. అలా మెయింటైన్ చేస్తున్నా. అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నా, కాఫీ టీ తాగుతున్నా, అన్నీ చేస్తున్నా. అయినప్పటికీ నా వెయిట్ 57.5 57 ఆ రేంజ్లో ఉందన్నమాట. అంటే 56కి రీచ్ అయ్యా కదా. ఈ విధంగా తింటున్నా కూడా, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తింటున్నా కూడా 1 కేజీ పెరిగా అంతే. మెయింటైన్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ నా హైట్ వచ్చేసి 5.5 అనమాట. ఆ హైట్కి 65 ఉండాలంట. కాకపోతే నాకు ఓవర్గా అనిపిస్తుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి 52 50స్లో ఉండేదాన్ని. 60 అబోవ్ నాకు ఎందుకో అన్కంఫర్టబుల్గా, నా పని నేను చేసుకోలేను, కొంచెం లేజీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను వెయిట్ లాస్ అయ్యా. సో 65 అంటే 64 63 ఉన్నా కూడా, అలా ఉన్నా కూడా ప్రాబ్లం లేదన్నమాట. ఇప్పుడైతే వంట రెడీ అయిపోయింది. పొటాటో ఫ్రై కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చేయబోతున్నా చూడండి. పొటాటో ఫ్రై, రైసు, బాయిల్డ్ ఎగ్, కొబ్బరి చట్నీ అండ్ కర్డ్ కూడా. కర్డ్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నా చూడండి. పొటాటో ఫ్రై ఇలా చేసుకుంటే మనకి రసంలోకి కానీ పప్పులోకి కానీ మంచి కాంబినేషన్ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ టేస్ట్ చేయబోతున్నా. బాగా వేడిగా ఉంది రైస్ అనమాట. ఫస్ట్ నేనైతే కొబ్బరి చట్నీ టేస్ట్ చేయబోతున్నా. చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ, ట్రై చేయండి. పచ్చిమిర్చి కంటే మనకి ఎండుమిర్చితో చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి చట్నీ. ప్రాసెస్ మీకు కావాలంటే కొబ్బరి చట్నీ ఒకవేళ నేను కామెంట్ పెడితే నేను చేసి ఒక వీడియో, సపరేట్ వీడియో పెడతాను. చాలా బాగుంది. వేడి వేడి రైస్లకి కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట. మనకి కొబ్బరిలో చాలా న్యూట్రిషన్ అంటే అప్పుడప్పుడు తినాలి, హెల్త్కి మంచిది అనమాట. సో ఇక్కడైతే చాలా బాగుంది కొబ్బరి చట్నీ కాంబినేషను. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్తో పాటు ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇప్పుడు పొటాటో ఫ్రై వేడిగా ఉంది. రైస్ కూడా వేడిగా ఉందన్నమాట. రసమన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ పొటాటో ఫ్రై. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నా. వేడిగా ఉంది రైస్, చాలా బాగుందండి. పొటాటో ఫ్రై కూడా సింపుల్ వేలో చేసేసాను అనమాట. జస్ట్ ఒక పెద్ద ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ వేసాను అనమాట. పొటాటో ఎంత సైజు ఉంటే అన్ని ఆనియన్స్ తీసుకున్నా. ఎందుకంటే మనకి ఆలూలోకి ఆనియన్ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. భలే ఉంది. డ్రైగా చేసాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది డ్రై ఫ్రై చేయాలంటే. చాలా బాగుంది. నెక్స్ట్ మీకు కూడా నచ్చితే ప్రాసెస్ పెట్టినా కదా వీడియోలో, నచ్చితే ట్రై చేయండి. 3 అయ్యింది ఈవినింగ్. ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది మీకు కానీ. ఇప్పుడైతే ఈవినింగ్ 3 అయ్యింది. మా తియాన్ స్కూల్ నుంచి వచ్చేసాడు. చూడండి, స్నాక్స్ ఇచ్చా తింటున్నాడు. ఐ థింక్ అది కేక్ అనుకుంటా. నా బర్త్డే కట్ చేస్తా కదా, కేక్ ఉంటే కేక్ అడిగినాడా అని చెప్పి చిన్న పీస్ ఇచ్చా అనమాట. చూడండి మా తియాన్స్ మాట్లాడేది. ఆయమ్మ కదా వచ్చినారు తీయు స్కూల్ నుంచి. ఏంది ఏం తింటున్నావు? నాకు ఇవా కొంచెం. అమ్మో, దాచిపెట్టుకొని తింటున్నావా తీయు? మా తియాన్స్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే బొమ్మలన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటున్నాడు అనమాట. ఎట్లా చేస్తున్నావు చూపి, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఈడ పెడతావా? ఏం గేమ్ ఇదే? ఏం గేమ్ ఇదే? ఏం గేము? ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అయ్యింది. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. కొద్దిసేపు వాకింగ్ వెళ్తున్నాం. తియాన్స్ తీసుకొని వాక్ వెళ్తాను. ఎందుకంటే ఇంట్లో ఎక్కువసేపు ఉంటే వాడు మొబైల్ చూడాలని అడుగుతాడనమాట. అందుకని చెప్పి వాకింగ్ వెళ్తున్నాం.
గట్టిగా చెప్పిన పోతానా ఓకే అవన్నీ నీ ఫ్రెండ్సా ఇవన్నీ నీ ఫ్రెండ్స్